మీ పిల్లల గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి మీకు ఎంత తెలుసు? మీ బాడీ గురించి మీకు ఎంత తెలుసు? మీ పిల్లలకి ఎటువంటి హిడెన్ టాలెంట్స్ ఉన్నాయో మీకు తెలుసా? వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో మీకు తెలుసా? వాళ్ళకి అసలు ఏ ఫుడ్ పడుతుంది, ఏం తినాలి, ఎటువంటి ఎక్సర్సైజ్లు వాళ్ళైతే చేయాలి, వాళ్ళకి ఫ్యూచర్ లో బట్టతల వస్తుందా రాదా, ఐసైట్ వస్తుందా రాదా, వాళ్ళకి వంశ పారంపర్యంగా ఎటువంటి వ్యాధులు వస్తాయి, ఇవన్నీ మీకు తెలుసా? లేదా సింపుల్ అండి, మీ గురించి మీకు ఎంతవరకు తెలుసు? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. వన్స్ మనకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళే మన ఫ్యూచర్. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం కదా. ఒక్కసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పెళ్ళయింది, పాపో బాబో పుట్టాడు. ఇప్పుడే వాళ్ళ యొక్క ఫ్యూచర్ హిడెన్ టాలెంట్స్ మీకు తెలిస్తే ఎంత బాగుంటుంది. వాటి మీదే మనమైతే ఎక్కువగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళైతే లైఫ్ లో సక్సెస్ అవుతారు. అంతే కదా. వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో ఇప్పుడే మనకి తెలిస్తే దాని ప్రకారంగా మనమైతే పెంచుతాం. ఫ్యూచర్ లో అతి త్వరగా వాళ్ళైతే సక్సెస్ అవుతారు. అదే విధంగా వాళ్ళకి ఎటువంటి ఫుడ్ ని మనమైతే పెట్టాలి, ఎలాంటి ఫుడ్స్ పెడితే వీళ్ళు ఫ్యూచర్ లో హెల్తీగా ఉంటారు, ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి, మనకి ముందే తెలిస్తే ఎంత బాగుంటుంది. అదే విధంగా ఫ్యూచర్ లో ఎటువంటి జబ్బులు వాళ్ళకి రావడానికి ఛాన్స్ ఉంది ముందే తెలిస్తే మనం జాగ్రత్తలు చిన్నప్పటి నుంచే తీసుకుంటూ ఉంటాం. సో ఫ్యూచర్ లో ఆ జబ్బు అన్నది